నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అన్ని గ్రామాల్లో 15 రోజులకొకసారి స్ప్రే. ఆయకట్టు రైతుల పరిస్థితిని గమనించి ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తున్నట్టు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పైప్ లైన్ మరమ్మత్తు పనులను త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశించిన ఆయన రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలం మంజీరానాదే లిఫ్ట్ ఇరిగేషన్ పరివాహక ప్రాంతంలోని వరి పంటలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు పగిలి చాలా వరకు నీరు వృధాగా పోతున్నాయని పైప్ లైన్ను మరమ్మతులు చేయించాలని అధికారులకు పోచారం సూచించారు. మంజీరా పరివాహక ప్రాంతంలో పంటలు ఎండిపోకుండా కలెక్టర్లతో మాట్లాడి నిజాం సాగర్ నీరు వదులుతున్నామని అన్నారు. ప్రస్తుతం నిజాం సాగర్లో 4 టీఎంసీల నీళ్లున్నాయని, పంట బ్రతకాలంటే 7 టీఎంసీల నీరు అవసరం ఉందని ఆయన చెప్పారు. నిజాం సాగర్ కెనాల్ నీరు వృధా చేయకుండా రైతులు వాడుకోవాలని సూచించారు. స్థాయిలో వర్షాలు పడలేదు. లిఫ్ట్ కింద రైతులు వచ్చారు సాయంత్రం. సార్ ఇట్లా మా పంటలు ఎండుతున్నాయి, లిఫ్ట్ పైప్ లైన్ లీకేజ్ అయింది, కొన్ని సాంకేతిక కారణాల వల్ల నడుస్తలేదు అని అంటే దాని గురి చూడటానికి వచ్చాను, పరిశీలించడానికి వచ్చాను ఇక్కడికి. వాస్తవంగా సగం గంట నీళ్ళు వేసి పోతూ ఉన్నాయి, సగం నీళ్ళే కిందికి పోతూ ఉన్నాయి, మొత్తం పంట కంతలేవు. సరే, పంటలు ఎండిన తర్వాత మనం ఏం చేయలేము. నిన్న వాళ్ళ లక్షకాల నుంచి సాయంత్రం నుంచి ఆలోచన చేశాం. కలెక్టర్ తోటి అధికారులతో మాట్లాడి ఏ విధంగా పంటలు బతికించుకోవాలనో వాళ్ళతో చర్చించిన తర్వాత చీఫ్ ఇంజనీర్ గారితో కూడా మాట్లాడి పంటలు బతికించుకోవాలి. వర్షాలు సరే కొంత ఎన్నిక ముందు అయినా నిజాం సాగర్లో ఉన్నటువంటి అందుబాటు నీళ్లను వదిలిపెట్టి ఆయకట్టు బతికించుకోవడానికి ఆలోచన చేశాం. దాని మీద చర్చించి 2 కలెక్టర్లతోటి చీఫ్ ఇంజనీర్తో మాట్లాడి రేపు ఉదయాన 6 గంటలకు నిజాం సాగర్ అందుబాటు నీళ్లను వదిలిపెట్టి పంటలు కాపాడుకోవాలని. అన్ని గ్రామాలలో 15 రోజులకు ఒకసారి ఫోగింగ్ ప్రక్రియ చేపడుతూ సీజనల్ వ్యాధులను అరికట్టాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని, లబ్ధిదారులకు ఆటంకాలు ఎదురవ్వకుండా అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు జరిపారు. స్థానికంగా గల పల్లె దవాఖానాను, సహకార సంఘం ఎరువుల
గోడౌన్ను సందర్శించారు. ముందుగా పల్లె దవాఖానాను కలెక్టర్ తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు, అవుట్ పేషెంట్ల రిజిస్టర్లను తనిఖీ చేశారు. టీబీ ముక్త భారత్ అభియాన్ అమలుతో పాటు సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. గ్రామంలో ఇతర ప్రాంతం నుండి వచ్చిన ఒకరికి డెంగ్యూ వచ్చిందని ఆరోగ్య కార్యకర్త శైలజ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యల గురించి సమీక్షించిన సందర్భంగా స్ప్రే, ఫాగింగ్ చేయించడం లేదని వెల్లడి కావడంతో గ్రామ కార్యదర్శి సురేష్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నెలన్నర రోజుల నుండి పదే పదే చెబుతున్నప్పటికీ ఇంతవరకు స్ప్రే ఎందుకు చేయించలేదని నిలదీశారు. అక్కడి నుండే జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి అన్ని జీపీలలో పక్కాగా ఫాగింగ్ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో గ్రామం వారీగా పరిశీలన జరిపించి నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రతి పక్షం రోజులకు ఒకసారి తప్పనిసరిగా అన్ని నివాస ప్రదేశాలలో ఫాగింగ్ చేయించాలని, ఫ్రైడే, డ్రైడే పక్కాగా అమలయ్యేలా చూడాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ విషయంలో అలసత్వానికి తావు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలు పొందిన లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ₹1,00,000 వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇప్పటికే 30 కోట్ల పైచీలకు రుణ సదుపాయం అందించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఇంకనూ అవసరమైన వారికి రుణ వసతి సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుండగా ఉచిత ఇసుకను సమకూరుస్తున్నామని వారు గుర్తు చేశారు. అయినప్పటికీ లబ్ధిదారులు ఎవరైనా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రాకపోతే అలాంటి వారి నుండి రాతపూర్వకంగా లేఖలు తీసుకొని లబ్ధిదారుల జాబితా నుండి పేర్లను తొలగించాలని, వారి స్థానంలో అర్హత కలిగిన ఇతరులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 100% ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభమయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుపుతూ ఇంటి నిర్మాణం చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికీ నిర్మాణం పూర్తయిన 2 పడక గదుల ఇళ్లను అర్హులైన వారికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన సేవా కేంద్రం కొనసాగుతున్న విషయం ప్రజలందరికీ తెలిసేలా కార్యాలయం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయించాలని సూచించారు. కాగా ఎరువుల గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. అక్కడికి వచ్చిన స్థానిక రైతులను పలకరించి ఎరువులు సరిపడా అందుతున్నాయా అని ఆరా తీశారు. ఎరువుల పంపిణీ సంతృప్తికరంగా ఉందని, తమ అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ఇప్పుడు కూడా 11,000 మెట్రిక్ టన్నుల వరకు ఎరువుల నిల్వలు మిగిలి ఉండగానే కొత్తగా ఎరువుల స్టాక్ తెప్పించుకోవటం జరుగుతోందని అన్నారు. అన్ని ప్రాంతాలలో ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్న ఫలితంగా ఎక్కడ కూడా కొరత ఏర్పడలేదని, రైతులు కూడా ఒకేసారి కాకుండా తమ అవసరాలకు అనుగుణంగా ఎరువులను తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ వానాకాలం సీజన్ పంటకు సంబంధించి ఇప్పటికే 2 దఫాలుగా ఎరువుల వాడకం పూర్తయిందని, చివరిదైన 3వ దఫా వినియోగం సజావుగా సాగుతోందని గుర్తు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాత్రేయ, ప్రాథమిక సహకార సంఘం సెక్రటరీ రాజారాం, గ్రామస్తులు గాంధారి హనుమంత్ రెడ్డి, పరిగి సుమన్, గంగాధర్, సంజయ్, ఎజాజ్, రాజాగౌడ్, కృష్ణారెడ్డి, రమేష్, అల్తాఫ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పలు ప్రాంతాల్లో భారీగా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షం కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. డ్రైనేజీ సిస్టమ్ బలహీనంగా ఉండే నగర ప్రాంతాల్లో పొంగిపొర్లే ప్రమాదం ఉందని పేర్కొంది. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు,
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పిడుగులు పడే పరిస్థితులు ఉన్నందున ప్రజలు పాత చెట్ల క్రిందకు వెళ్లకూడదని, ఓపెన్ ప్రదేశాల్లో ఉండకూడదని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేయబడింది. వీటి ప్రభావం అంతగా ఉండకపోయినా రైతులు మరియు దినసరి కార్మికులు తమ పనుల విషయంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక రోగాలు ఆయుష్ వైద్యంతో నయం చేసుకోవచ్చని ఆయుష్ విభాగం వైద్యులు జె గంగాదాస్ చెప్పారు. ఈ చికిత్సతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పారు. నిజామాబాద్ పట్టణంలోని అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలకు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ జె గంగాదాస్ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో ఔషధ మొక్కల ప్రాధాన్యత, మన చుట్టూ ఉండే మొక్కల ప్రాధాన్యత గురించి వివరించారు. మారుతున్న జీవన శైలిలో మార్పులు, దినచర్య, ఋతుచర్యల వెరుగుడు ఆయుష్ వైద్యంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు మంచి ఫలితాలుంటాయని డాక్టర్ జె గంగాదాస్ తెలిపారు. అలాగే యోగా వైద్యుడు డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ ప్రకృతి వైద్యం గురించి డైట్, న్యూట్రిషన్, ఆహారం నిత్య యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. యోగా శిక్షకులు ఆశా కార్యకర్తలకు యోగాసనాలు వేయించి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ కొరకు చేసి ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజ్మత్ ఉన్నిసా, ఆయుష్ విభాగం ఫార్మసిస్ట్ నావనంది పురుషోత్తం, ఉమాప్రసాద్, హెచ్ఈఓ గిరిధర్, పిహెచ్ఎన్ రాణి, సిఓ వెంకటేష్, ఏఎన్ఎంలు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది, యోగా శిక్షకులు, ఆయుష్ పారామెడికల్ సిబ్బంది రమేష్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఉభయ సభల్లో ఆమోదం పొందేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని ఆ పార్టీ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. బీసీ బిల్లును ఆమోదించేలా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని అన్నారు. మెట్పల్లి పట్టణానికి సంబంధించి నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను పట్టణంలోని ఎస్ఆర్ఎస్పీ కళ్యాణ మండపంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపించుకుంటే గేటుకు ఉరేసుకుంటానని మోసపూరితమైన హామీలిచ్చి ఓట్లు దండుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకే దక్కిందని ఎద్దేవా చేశారు. రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా విషయంలో తప్పుడు ఆరోపణలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్కు ఆ పార్టీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని నర్సింగరావు దుయ్యబట్టారు. మెట్పల్లి ఖాదీ బోర్డులో జరిగిన అవినీతిపైన విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. దేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు పోరాటం చేస్తోంది ఒక్క కాంగ్రెస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. మీలాంటి మహిళలందరినీ కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకున్న తప్ప అభివృద్ధి అన్నది నిజంగా కూడా ఎక్కడ చేయలేదు. కొరత లేకుండా ఈ యూరియా ఇస్తా ఉన్నాం, తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని బంద్ చేసి మీరు రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ ప్రాంత టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరికి కూడా లేదు. నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీ చేసిన ఘనత ఆనాటి మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు. మళ్ళా ఎలక్షన్లో 100 రోజుల్లో తెలియకపోతే ఇదే గేట్ ఊరేసుకుంటారన్నాడు ఆనాటి మాజీ శాసనసభ్యులు. ఖాళీ కోట్ల ఎంత అవినీతి జరిగింది, ఒక్కొక్కరి దగ్గర ఎంత డిపాజిట్లు తీసుకున్నారు, దానికి లెక్క లేదు, పక్క లేదు. డిపాజిట్ చేసిన అమౌంట్ ఎక్కడ ఉన్నది, పర్మిషన్ లేకుండా షాపులు కట్టడం, దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది. ఒక చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నాం అని హామీ ఇచ్చినాం. ఉభయ సభల్లో 2 సభల్లో కూడా బీసీల కోసం పోరాటం చేసి అటు 2 ఉభయ సభల్లో శాసన మండలిలో కానీ శాసనసభలో ఆమోదం పొంది
మరి ఇవాళ గవర్నర్ దగ్గరికి అమెండ్మెంట్ కోసం పంపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ సూచించారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకం పెంపొందుతోందని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రి వైద్య కళాశాలలను రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ సందర్శించారు. ముందుగా జీజీహెచ్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ కలిసి ఒక్కో విభాగం వారీగా అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇంకానూ అవసరమున్న మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. సదుపాయాల మెరుగుదల కోసం తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ పాలసీకి అనుగుణంగా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించాలని హితవు పలికారు. మెరుగైన చికిత్సతో పాటు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ ఆసుపత్రులలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారని ప్రశంసించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందించాలని, తద్వారా రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని వైద్యులకు హితవు పలికారు. ఎంతో నమ్మకంతో ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి వారి మనోభావాలను గౌరవిస్తూ సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని అన్నారు. చికిత్స వివరాలను రోగి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయాలని, తద్వారా వారిలో నమ్మకం పెంపొందించాలని సూచించారు. అనంతరం మెడికల్ కాలేజీ పనితీరుపై ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్తో కలిసి సమీక్షించారు. వైద్య విద్యార్థుల శిక్షణలో భాగంగా కమ్యూనిటీ ఆరోగ్య శిబిరాల నిర్వహణపై చైర్మన్ తారిక్ అన్సారీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీజీహెచ్కు మెడికల్ కాలేజీ అనుబంధంగా ఉన్నందున దీనివల్ల రోగులు, వైద్య విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందేలా చూడాలని అన్నారు. జీజీహెచ్ మెడికల్ కాలేజీల పనితీరు, నిర్వహణకు సంబంధించి సమగ్ర అంశాలను పొందుపరుస్తూ కమిషన్ కార్యాలయానికి నివేదికలు పంపాలని చైర్మన్ సూచించారు. కాగా ఆసుపత్రి, మెడికల్ కాలేజీలను సందర్శించిన రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్ పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. గడ్డెనవాగు ప్రాజెక్టు ద్వారా ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం వరకు నీరు లేకపోయినప్పటికీ పంటల సాగు కోసం నీరు విడుదల చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గడ్డెనవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా మంగళవారం స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నీటిని విడుదల చేశారు. ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు అందుబాటులో లేదు. అయినప్పటికీ ప్రస్తుతం వరి నాట్ల సమయం కావడంతో రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కుమ్సర్, కామోల్, పుష్పూర్తో పాటు పలు గ్రామాల రైతులకు నీటి విడుదల వల్ల ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వర్షాలు పుష్కలంగా కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండి పంటలు పండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ అనిల్, మాజీ ఎంపీపీ రజాక్, సీనియర్ నాయకులు సోలంకి భీమరావు పటేల్, పిఎస్సిఎస్ డైరెక్టర్ వడ్నపు శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము, నాయకులు రావుల పోశెట్టి, పండిత్ రావు పటేల్, దత్తాత్రి, మండల నాయకులు పాల్గొన్నారు. కుంసరా గ్రామం నుంచి వాదేగామ, రామూరు, పుష్పూర్, తర్వాత ఉత్తపు, వాసుల వద్ద వర్షాలు తక్కువ కాలంలో నాట్లు వేయడానికి ఇబ్బంది కలుగుతుందని అక్కడ రైతు సోదరులు రావడంతో చెరువు పూర్తిగా రెండకుండా కూడా డిపార్ట్మెంట్ మాట్లాడుకుని కెనాల్ స్టార్ట్ చేస్తాము. మీరు అందరూ ఇప్పుడు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రైతాంగానికి ఎప్పుడు అండంగా నిలబడతాని తెలంగాణ వరప్రదాయినిగా కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర భగీరథుడు కేసీఆర్కు కారాగారామా అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ఎదుర్కోవడానికి, ప్రజలతో కలిసి మహాయుద్ధం చేయడానికి గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్పై కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహలు తొలగించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను బీఆర్ఎస్ నాయకులు తిలకించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీలు సృష్టించిన అపోహలను పటాపంచలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పూర్తి అవగాహన కల్పించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘేష్ ఇచ్చిన బోగస్ నివేదిక ఆధారంగా కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలు, ఎలాగైనా ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుటిల కుతంత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే తెలంగాణ చరిత్ర తిరగ రాసేలా మరో మహాసంగ్రామానికి తెరతీస్తామని జీవన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ఎదుర్కోవడానికి ప్రజలతో కలిసి మహాయుద్ధం చేయడానికి గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన మొలివిడత ఉద్యమం తొలి రోజు నుంచి కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచిన గులాబీ ఖిల్లా నిజామాబాద్ జిల్లా నుంచే మళ్లీ కాంగ్రెస్ అకృత్య పాలనపై సమరశంఖం పూరిస్తామని జీవన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సమాజమంతా ఏకమై కాంగ్రెస్ కుటిల కోటలు బద్దలు కొడతామని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుట్రలను ఎండగడతామని చెప్పారు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘేష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కాంగ్రెస్ అవినీతి బయోపిక్లా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రిపోర్ట్ నిరాధార అవినీతి, బూతులు, అబద్ధాలతో వండి వార్చిన కాంగ్రెస్ వంటకమని ఆయన వ్యాఖ్యానించారు. ఆది నుంచి తెలంగాణ విలన్ పాత్ర పోషించిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తడారి ఎడారిగా మారిన తెలంగాణ భూములు పచ్చబారేలా చేసిన కాళేశ్వరం జలధారలు చూసి కాంగ్రెస్ నాయకుల కళ్లు ఎర్రబారుతున్నాయని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజ్రెడ్డి గోవర్ధన్, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టు రివ్యూ చేయడం ఆయన బాధ్యత. అది రాజకీయ జోక్యం అంటే కానీ రివ్యూ చేయడము, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడము, ప్రజలకు త్వరితగతిన నీళ్లు ఇవ్వడం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని. అది రాజకీయ జోక్యం అనరు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్. సో ఈరోజు విషయం చూస్తా ఉంటే, ఈ రిపోర్ట్ చూస్తా ఉంటే మరి అదైతే ముఖ్య ట్రాష్ లాగా, వేస్ట్లెస్ లాగా, చరిత్రలో ఇలాంటి కమిషన్లు రాజకీయ వేదికల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి. అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు. ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు. అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి. ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాలకు నిలబడలేదు. ఇక్కడ రాజకీయ దురుద్దేశపూర్వకంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు, ప్రజాక్షేత్రంలో నిలబడవు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశం ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు తెలుసు గెలవదేముంది. కమిషన్ల పేరిట, కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు, కాళేశ్వరం కమిషన్ అంటాడు, లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు, లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు. ఇవి మొత్తంగా చూస్తే రైతుల ప్రయోజనాలు పరంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయన ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని హింసించాలనే కోరిక తప్ప మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన
పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంట అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లతో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో మండలం వారీగా తహసీల్దార్ ఇతర సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓలు ప్రతిరోజు ఒక మండలాన్ని తప్పనిసరిగా సందర్శిస్తూ భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని అన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతున్న మండలాల తహసీల్దార్లను జాప్యానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పదే చెబుతున్నప్పటికీ అర్జీల సత్వర పరిష్కారానికి ఎందుకు చొరవ చూపడం లేదని పలువురు తహసీల్దార్ల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చూడాలని అన్నారు. ఆమోదించిన దరఖాస్తులను 24 గంటలలోపు ఆర్డీఓల ఆమోదం కోసం పంపాలని తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులతో పాటు మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో వచ్చిన భూభారతి అర్జీలను కూడా వెంట పరిష్కరించాలని ఆయన అన్నారు. సాదా బైనామాకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు అందిన వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించేందుకు వీలుగా నోటీసులు రూపొందించుకొని అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందాలనే ఉద్దేశంతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానందరెడ్డి 2,50,000తో సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయించారు. ఈ ల్యాబ్లను ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, డిఈఓ అశోక్ కుమార్ దాతను అభినందించారు. ఖిల్లా డిచ్పల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2,50,000 రూపాయలతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానందరెడ్డి విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్స్, సైన్స్ ల్యాబ్లను ఏర్పాటు చేయించారు. ఈ ల్యాబ్లను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ, దాత ఏనుగు దయానందరెడ్డి సహకారంతో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం,
గణిత శాస్త్రంకు సంబంధించిన పరికరాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అద్భుతమైన నమూనాలు, వర్కింగ్ మోడల్స్, ఫిజిక్స్లో లైట్కు సంబంధించిన పరికరాలు, విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులను అందించిన ఏనుగు దయానంద రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2.5 లక్షల విలువ చేసే సామాగ్రిని ఖిల్లా డిచ్పల్లిలోని జడ్పీ హై స్కూల్కు విరాళంగా అందించడం సంతోషకరమని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం చేపట్టడంలో ముఖ్య పాత్ర పోషించిన డిచ్పల్లి డిసిఈబి సెక్రటరీ హెడ్ మాస్టర్ సీతయ్యను, ఉపాధ్యాయ బృందాన్ని డిఈఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, డిచ్పల్లి ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సావిత్రి, డిచ్పల్లి మాజీ సర్పంచ్ బూస సుదర్శన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మ్యాథమెటిక్స్, సాంఘిక శాస్త్రము వీటన్నిటికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి నమూనాలు, వర్కింగ్ మోడల్స్, ఫిజిక్స్లో అయినట్లయితే లైట్కి సంబంధించినటువంటివి కానీ, ఎలక్ట్రిసిటీ సెంటర్కి సంబంధించినవి, సౌండ్కు సంబంధించినటువంటివి చాలా మంచి ఎక్విప్మెంట్ను సరఫరా చేయడం జరిగింది. కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ను డిగ్రీ కాలేజీ లోపల, ఒక ఇంటర్మీడియట్ కాలేజీ లోపల ప్రాక్టికల్స్ను విద్యార్థులు చేసుకునే సదుపాయాలు ఏ విధంగా ఉంటాయో ఆ రకమైనటువంటి సదుపాయాలను టేబుల్స్, బల్లాలు, తర్వాత ఫర్నిచర్, వీటితో పాటు కంప్యూటర్స్, ఒక 3 కంప్యూటర్స్ను దాదాపుగా సుమారు 2.5 లక్షల విలువ చేసేటటువంటి సామాగ్రిని జిల్లా జడ్పీహెచ్ఎస్ డిచ్పల్లికి ఉచితంగా సరఫరా చేయడం అనేటటువంటిది జరిగింది. దీనికి విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం లోపల హెడ్ మాస్టర్ యొక్క ప్రోత్సాహం వలన ఇది సాధ్యమైంది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ అధ్యాపకుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ కళాశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల ఎస్ఆర్ మహిళా కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని ఓ లెక్చరర్ లైంగికంగా వేధించాడు. ఈ వేధింపులు భరించలేక బాధిత విద్యార్థిని తల్లిదండ్రులతో చెప్పగా 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కళాశాలలో విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ వినాయక్ నగర్లో గల ఎస్ఆర్ మహిళా జూనియర్ కళాశాలకు వెళ్లి అమ్మాయి వద్ద వివరాలు సేకరించి మీడియాకు వెల్లడించారు. విద్యార్థుల వద్ద లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని అన్నారు. చాలామంది విద్యార్థినులు తల్లిదండ్రులతో చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వేధింపులకు పాల్పడిన లెక్చరర్పై ఫోక్సో కేసు నమోదు చేయాలని, యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు నిఖిల్, నగర నాయకులు దుర్గాప్రసాద్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. బోధిస్తున్నటువంటి బాటనీ లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించారు. అంతకుముందు కూడా తాకరాని చోట్ల ఈరోజు విద్యార్థులను ఈరోజు తాకుతున్నారు. అమ్మాయి కూడా మాకు కంప్లైంట్ చేసింది. వివరాలు కూడా అన్నీ కూడా స్పష్టంగా ఏం జరిగిందో విషయాలన్నీ కూడా చెప్పింది. ఈరోజు బోధనను చేయాల్సినటువంటి లెక్చరర్స్ ఇటువంటి ఘటనలకు పాల్పడడం సరైనది కాదు. వెంటనే అమ్మాయి ఈరోజు ఆ మైనరు వెంటనే ఏదైతే లెక్చరర్ ఉన్నారో ఆ లెక్చరర్ పైన పోక్సో యాక్టు నమోదు చేయాలని పీడీఎస్ విద్యాసంఘ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అమ్మాయిలకు కూడా ఇటువంటి ప్రైవేటు కార్పొరేటు కళాశాలల్లో హాస్టల్లో చదువుకుంటున్న అమ్మాయిలకు కూడా రక్షణ కల్పించాల్సిందిగా మేము పీడీఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ నగరంలో 2 రోజుల పాటు జరిగిన తెలంగాణ ట్రాన్స్కో డిస్కౌ అంతర్జిల్లాల హాకీ టోర్నమెంట్ ముగిసింది. ఈ హాకీ పోటీలో వరంగల్ సర్కిల్ విన్నర్గా, నిజామాబాద్ సర్కిల్ రన్నరప్గా నిలిచింది. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గత 2 రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్కో డిస్కౌ అంతర్జిల్లాల హాకీ టోర్నమెంట్ మంగళవారం నాడు ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఎస్సీ పివి రావు అతిథిగా హాజరు కాగా, రాపల్లి రవీందర్, నిజామాబాద్ ఎస్సీ సభ అధ్యక్షులుగా పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. వరంగల్ సర్కిల్కు ప్రథమ స్థానంలో ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. నిజామాబాద్ సర్కిల్కు 2వ స్థానం ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు.
తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లాతో పాటు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, క్రీడా స్ఫూర్తిని చాటాలని అన్నారు. ఓటమి గెలుపుకు నాందిగా పేర్కొంటూ గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ ఎంప్లాయీస్ ప్రతిరోజు ఉదయం వ్యాయామానికి, ఆటలకు కేటాయిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. రెడ్ క్రాస్లో మరియు సమాజ సేవ మరియు తానే స్వయంగా 84 సార్లు రక్తదానం చేయడంతో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినందుకు రెడ్ క్రాస్ జాతీయ స్థాయి అవార్డు గ్రహీత క్రీడాకారుడు తోట రాజశేఖర్ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఎవరైతే క్రీడాకారులు దీనిలో పార్టిసిపేట్ అయితే వచ్చిందో వాళ్ళందరికీ కూడా అభినందనలు. పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు అది, తర్వాత గెలుపు ఓటంలో సహజం. మంచిగా ఆడిన వాళ్ళు గెలుస్తారు. కొద్దిగా కోఆపరేషన్ లేక ప్లేయర్స్ మధ్యన ప్రాక్టీస్ లేకపోతే ఓడిపోతారు. అందుకొరకు పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చిన 5 టీములు, వరంగల్ వాళ్ళకి సెకండ్ ద్వితీయ బహుమతి వచ్చిన నిజామాబాద్ వారికి, తృతీయంగా వచ్చిన కరీంనగర్ సర్కిల్ వారికి, తర్వాత నల్గొండ సర్కిల్ అండ్ విద్యుత్ సర్కిల్ వీరందరికీ కూడా పార్టిసిపేట్ చేసినందుకు శుభాభినందనలు తెలియజేస్తూ, ఇంతకుముందు చెప్పినట్టే చాలా పట్టుదలగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్లో ఆడిను. దయచేసి ఈ విధంగానే కంటిన్యూ చేసి మంచి స్పోర్ట్స్ మ్యాన్షిప్తో మంచిగా ఆడాలని విజ్ఞప్తి చేస్తూ, నిజంగా హాకీ ఛాంపియన్షిప్ అనేది మన నేషనల్ గేమ్ అయినా కానీ మన సర్కిల్లో అంటే మొత్తం ఎన్పిడిసిఎల్ పరిధిలో, ఎస్పిడిసిఎల్ పరిధిలో కలిపితే మొత్తం 31 సర్కిల్స్ ఉంటాయి. అంటే ఆపరేషన్ సర్కిల్స్ ఉంటాయి, తర్వాత ట్రాన్స్కో ఉంటుంది. ఇవన్నీ కూడా 31 ఇంకా 35 సర్కిల్ వరకు ఓన్లీ 5 సర్కిల్ రావడమే కొద్దిగా బాధాకరం అనిపించింది. సో అందరూ కూడా స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్స్, వారి జిల్లా ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈ హాకీ మీద మంచిగా ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి కూడా ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ ఎక్కడైతే హాకీ టోర్నమెంట్ జరుగుతాయో అక్కడికి ఎక్కువ సంఖ్యలో పాల్గొవాల్సిందిగా అందరికీ మోటివేట్ చేస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో గ్రామాలకు నిధుల కొరత ఏర్పడిందని, పల్లెల అభివృద్ధి కుంటుపడిందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నిధులను దారి మళ్లించిందని, అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు ధర్మారం గ్రామంలో ఎంపీ నిధులతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు బీజేపీ బోధన్ నియోజకవర్గ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డి మోహన్ రెడ్డిలతో కలిసి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి భూమి పూజ చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో గంగమ్మ ఆలయానికి ప్రహారీ గోడ నిర్మాణం, రజక సంఘ కమిటీ హాల్కు, ధర్మారం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులు గ్రామాలకు రాక అభివృద్ధి ఆగిపోయిందని, గ్రామాలు సమస్యలకు నిలయంగా మారాయని ఆయన విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన కేంద్ర నిధులను దారి మళ్లించి పల్లెల అభివృద్ధిని విస్మరించిందని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలోని ప్రతి పల్లెకు నిధులు అందుతున్నాయని చెప్పారు. 2025లోగా 4 కోట్ల మందికి ఇండ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తే గత ప్రభుత్వం నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలందరికీ ఉచిత రేషన్ ఇస్తూ నిరుపేదలను ఆదుకుంటోందని ఆయన అన్నారు. 5 కోట్ల మందికి 5 లక్షల బీమా అమలు చేస్తోందని అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు పల్లెల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోళ్ల ఇంద్రకరణ్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కందగట్ల రామచందర్, పార్టీ నాయకులు మల్లెపూల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, పార్టీ నాయకులు ప్రవీణ్, గంగాధర్, కోటి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు గతంలో ఐఏవై కింద గ్రామాల్లో 1-2 ఇల్లు ఇస్తున్నారు. పేదలకు ఇల్లు కట్టాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా 2025 వరకు ఈ దేశంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతోనే దేశంలో దాదాపు 4 కోట్ల పేద ప్రజలకు ఇల్లు ఇస్తే గత 2 పర్యాయాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా తెలంగాణలో కట్టేయలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా వచ్చి ఇల్లు కట్టిస్తుంది, ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేరుస్తారనుకుంటే ఈ ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాలకు అందాల్సిన నిధుల్ని ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం
ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు లేనటువంటి రాష్ట్రం ఉంటుందో ఆ రాష్ట్రానికి కేంద్ర నిధులు రాకూడదనేటువంటి విషయం ఈ రాష్ట్రపతి తెలిసి కూడా గత సంవత్సరంన్నరగా ఒక్క రూపాయి కూడా రాకుండా ఎన్నికలు నిర్వహించడం లేదు. గ్రామాలలో పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నది, అభివృద్ధి కుంటుపడింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి గత 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమం, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద కూడా ఒక భద్రత ఉండాలి, ఒక భరోసా ఉండాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా 20 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల ప్రమాద బీమా, అదేవిధంగా 420 రూపాయలు చెల్లిస్తే జీవిత బీమా. ఆడపిల్లల సంఖ్య రోజు రోజు తగ్గిపోతా ఉంది. ఆడపిల్లలకు భరోసా ఇవ్వాలని సంకల్పంతో సుకన్య సమృద్ధి యోజన, అదేవిధంగా పేద ప్రజలందరికీ కూడా ఉచిత రేషన్, దాదాపు 70 కోట్ల మందికి దేశంలో ఉచిత రేషన్, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద నిరుపేద ఎవరు కూడా అనారోగ్యం పాలైతే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే 5 లక్షల ఏదైతే ఆరోగ్య బీమా ఇచ్చిందో ప్రపంచంలో ఎక్కడ కూడా 50 కోట్ల మందికి వర్తింపజేస్తా ఉన్నాడు. మెట్పల్లి పట్టణంలో కుక్కల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. పిల్లలు పెద్దలు సైతం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గుంపులుగా తిరుగుతూ చిన్నారులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. బల్దియా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో గత నెల రోజుల క్రితం ఒక ప్రైవేట్ స్కూల్ వద్ద కుక్కలు దాడి చేసి 9 మంది చిన్నారులపై దాడి చేసిన ఘటన మరువక ముందే మంగళవారం నాడు దుబ్బావాడలో ఇంటి ముందు ఆడుకుంటున్న 3 సంవత్సరాల బాలుడిపై కుక్కలు దాడి చేసి తల, మెడ, చెంపపై కుక్కలు కరవటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులకు మాత్రం చెవిటివాని చెవిలో శంఖం ఊదిన చందంగా మారిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు ఎక్కడ దాడి చేస్తాయో అని తమ పిల్లలను తల్లిదండ్రులు స్కూళ్లకు పంపకుండా ఉంటున్నామని చెబుతున్నారు. బల్దియా అధికారులు తక్షణమే స్పందించి పట్టణంలో కుక్కలను పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టాలని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకేటి విజయ్ కోరారు. మేము బోయవాడలోని గంగపుత్ర సంఘం దగ్గర ఉంటున్నాము. అక్కడ 3 ఏళ్ల బాబు మన్విత్ అనే అబ్బాయి మా ఇంట్లో కిరాయికి ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి అక్కడ బాబు ఆడుకునే సమయంలో వచ్చేసి కుక్కలు అనేటివి తనపైన దాడి చేశాయి, తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే మేము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము. ఈ 2 మంత్స్లో దాదాపు ఒక 20 వరకు కేసెస్ అయినాయి. ఇలాగే కొనసాగితే బయట తిరగాల వద్దా అనేది కూడా అర్థమవట్లేదు. ఎక్కువగా చిన్నపిల్లలపైనే దాడి చేస్తున్నాయి. సో దీనికి మున్సిపల్ అధికారులు కానీ ఎవరైనా చర్యలు తీసుకొని దీనికి తగిన న్యాయం చేయాలి, తగిన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. రావుట్ల గ్రామంలోని ఊరి చెరువులో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. స్నానం కోసం చెరువుకు వెళ్లిన ఆ వ్యక్తి మృత్యువాత పడటంతో బాధిత కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో గల ఊరి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి సిరికొండ ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి వచ్చి పరిశీలించారు. చెరువు గట్టుపై వెతకగా మృతుడి సెల్ ఫోన్, ప్యాంట్, షర్ట్, నగదు దొరకడంతో సెల్ ఫోన్ ఆధారంగా మృతుడు రావుట్ల గ్రామానికి చెందిన 39 ఏళ్ల వయసు గల జాగర్ల నరహరిగా గుర్తించారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మృతుడు ఊరి చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు మృతుడి భార్య లహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ చురుగ్గా సాగుతోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని 28వ డివిజన్లో మంగళవారం నాడు రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. కాంగ్రెస్ నాయకులు పుప్పాల భాజన్న, విజయలు లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందుతాయని చెప్పారు. ఆరుమూరు మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆరుమూరు మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్ ఆధ్వర్యంలో గద్దరన్న యాదిలో ద్వితీయ వర్ధంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు ఇత్వారుపేట లింగన్న, ఉపాధ్యక్షులు సౌడ జయరాజ్, హైకోర్టు న్యాయవాది గోళి నరేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పింజ సుదర్శన్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా ప్రజా యుద్ధ నౌక
గద్దర్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చరణ్ కుమార్, బడా భీమ్గల్ భూమన్న, అంగూళి మాల, పింజ భూమేష్, బీసీ నాయకుడు భోజన్న, ముఖేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం సంతోష్ నగర్ తండా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు పూర్తి చేసుకునే విధంగా పిఎస్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా గ్రామంలోని నర్సరీని సందర్శించి ఇంటింటికి హోమ్ స్టేట్ మొక్కలు అందజేయాలని సూచించారు. ప్రముఖ వ్యాపారవేత్త బాపూజీ వచనాలయం పాలకవర్గ ఉపాధ్యక్షులు భవంతి దేవిదాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బాపూజీ వచనాలయం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భవంతి దేవిదాస్తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ రావు, కోశాధికారి గంగాధర్రావు, ఉపాధ్యక్షులు బోగా అశోక్, జాయింట్ సెక్రటరీ ఏఎస్ సాంబయ్య, కోఆప్షన్ సభ్యులు సాయిబాబా గౌడ్, బంటు బలరాంతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తన పుట్టినరోజును పురస్కరించుకుని దేవిదాస్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో గల ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ రోజువారీగా అన్నార్థులకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి తన వంతుగా బియ్యం, పప్పులను నిర్వాహకులు మద్దుకూరి సాయిబాబుకు అందజేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ సంయుక్త ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల పని కల్పించాలని శివాజీ బీడీ ఫ్యాక్టరీ ముందు బీడీ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం కంపెనీ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా బీడీ కార్మికులకు నెలకు 9 నుండి 10 రోజుల పని కల్పిస్తున్నారని అన్నారు. చేతి నిండా పని లేకపోవడంతో బీడీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి నిండా పని లేకపోవడంతో కార్మికుల కుటుంబాలు దినదిన గండంగా బ్రతుకులు వెళ్లదీస్తున్నారని ఆయన అన్నారు. బీడీ యాజమాన్యం తక్షణమే స్పందించి బీడీ కార్మికులకు ప్రతి నెల 26 రోజుల పని కల్పించాలని, నాణ్యమైన తునికి ఆకు ఇవ్వాలని కోరారు. కార్మికులకు నూతన PF నెంబర్లనివ్వాలని డిమాండ్ చేశారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిజాం సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితిని గమనించి ఎత్తిపోతల ద్వారా సాగునీటిని అందిస్తున్నామని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. మంజీరా నది లిఫ్ట్ ఇరిగేషన్ పరివాహక ప్రాంతాల్లో వరి పంటలను పరిశీలించిన పోచారం. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అన్ని గ్రామాల్లో 15 రోజులకొకసారి ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.